మేము సంగారెడ్డి నుంచి వస్తున్నాము. మరి మా వదిన గారు మూసాపేట నుంచి వస్తుంది. మా సడ్డుకుడు డాక్టరు బోరేద మహానందు. అయితే ఆయన పేరు మీద జ్ఞాపకార్థం కొరకు ఒక 40-50 జతలు ఇద్దాము అనాథాశ్రమం వెళ్ళి అని అనుకున్నాం మా వదిన గారు. అయితే తీసుకొచ్చిన డ్రెస్సులు అటు ఇచ్చేసినాము. మళ్ళీ అక్కడ శివవేదిని దగ్గర పూజ కూడా చేసినాము. మళ్ళీ ఆ పైకి తీసుకెళ్ళిండ్రు. పైకి వాళ్ళని కూడా చూసినాము. 3rd ఫ్లోర్లో, 2nd ఫ్లోర్లో వాళ్ళని చూసినాం. మళ్ళీ హాస్పిటల్ కూడా ఫెసిలిటీ కూడా మంచిగానే ఉంది. ఈ ఫెసిలిటీస్ మీరు చేస్తున్నారు అంటే చాలా గర్వకారణం. ఎందుకంటే ఎవరు ఒక్కరిద్దరిని చూడడం మహా కష్టం. కానీ ఇంతమందిని చూసి చేస్తారంటే చాలా గర్వించదగ్గ విషయం. శంకర్ గారు మహాపుణ్యాత్ముడు, ఇంతమందిని చూస్తున్నాడు అంటే చాలా సంతోషం అనిపించింది మాకైతే. పరమాత్మని శివయ్యని చూడంగానే ఆనందమైంది. ఇక్కడ ఆడవాళ్ళని కూడా చూసాము, చాలా బాగా చేపిస్తుండ్రు వాళ్ళకందరికీ. ఆయన డాక్టర్ మహానందు కీర్తి శేషులు చనిపోయారు. ఆయన పేరు మీద ఇక్కడ వస్త్రాలు దానం చేయాలని, కొంచెం అన్నదానానికి కూడా మేము దానం ఇచ్చాము. ఆయన మనశ్శాంతి ఉండాలని ఆ శివయ్యను, ఆ పరమాత్ముని శంకరుని వేడుకుంటున్నాం. ఆ గట్టు శంకర్ గారు ఇంత కష్టపడి అనాథలకు అంత సేవ చేస్తున్నారంటే ఆ పరమాత్ముడు వాళ్ళను కూడా మంచిగా చూడాలని అనుకుంటున్నాం.